4వ అధ్యాయము 7 నుండి 14 వచనాలు చదువుదాం. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఒక డిఫరెంట్ వేలో మనతో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించిన వారు ఎలా నశించిపోతున్నారు. ఈ కాలం దేవుని యొక్క సన్నిధిని అనుభూతి చెంది పడిపోయిన వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉంటే ఆశీర్వాదకరం అనేది మనకు అర్థమవుతుంది. మరి మొదటి రాజులు 4:7 వచనం నుండి 14 వచనాలు చదువుదామమ్మా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మరి ఇక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి మరి రాజ్య పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ దేశం నుండి ఆహారం వాళ్ళ దగ్గరికి రావాలి. మరి ఈ ఆహారము 22 నుండి 23 చదువుమా. ఈ ఆహారము ఎంత అనేది మనం ఒకసారి చూస్తే 22 నుండి 23. భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను చేయబడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఒక్కరోజు ఆహారం కదా అంత అవసరమైంది. ఒకటే ఒక రోజుకి అంత అవసరమైతే మరి వీళ్ళ విలాసవంతమైన జీవితంలో అంత అయిపోయింటుందా, మిగిలింటుందా? వేస్ట్ అయింటది కదా, ఖచ్చితంగా వేస్ట్ అయింటుంది. అందరూ అంత తింటారు అనేది ఏమీ లేదు. అయితే ఆయన రాజు యొక్క పరిపాలనకు ఎవరు సమకూర్చాలా? ప్రజలే సమకూర్చాల. మొదటి సమూయేలు 8:11 నుండి 18 వచనాలు. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 11 నుండి 18. అక్కడ ప్రజలు మాకు రాజు కావాలా, నీ కుమారులు మా మీద కాడి భారం పెడుతున్నారు, అది మేము భరించలేనిదిగా ఉంది, సహించలేనిదిగా ఉంది, మరి ఏ విధం చేతనో మాకు న్యాయం జరగాల అన్నట్టుగా ఆలోచించి రాజు కావాలా అని అడుగుతారు. సో రాజు కావాలన్నప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, అయ్యా మీరు రాజును కోరుకుంటున్నారు దేవుని వద్దని, ఎంత కష్టమో తెలుసా? మీ పిల్లలను రథాల ముందర పరిగెత్తిస్తారు, రథాలు నడపడానికి పెడతారు, ఆడపిల్లలు అయితే భక్ష్యములు, అప్పములు, రొట్టెలు చేయడానికి ఉపయోగిస్తారు. సో పనికత్తెలుగా పనివాళ్ళుగా చేయడానికి మీకు అంత ఇష్టంగా ఉందా? వద్దు అని అంటాడు ఈ సమూయేలు 8:11 నుండి 18 వచనాలు. సో అలా అన్నప్పుడు లేదు నీ కుమారుల కంటే మేము ఆ రాజుని భరిస్తామంటాడు. అయితే సౌలు అక్కడ రాజుగా అయినప్పుడు వారికి అంతగా భారం అనిపించదు, కానీ సొలొమోను మహారాజుగా అయినప్పుడు చాలా ఆ ప్రవచనం నెరవేర్చబడి భారంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ 14వ వచనంలో ఇద్దో కుమారుడైన అహినాదాబు మహానాయములో ఉండెను. ఈ మహానాయము అనేది మనం ఆల్రెడీ వాక్యం విన్నాం. మహానాయము అంటే ఏమని అర్థం? దేవుడు ఉన్న స్థలం. ఇది నిజంగా పరలోకపు గవినే అంటాడు. ఎవరన్నారని ఆ మాట? యాకోబు. 2 సేనలుగా దేవదూతలు అతని కనబడినప్పుడు, యాకోబు ఎబ్బోకురేవు దగ్గర పెనుగులాడినప్పుడు మరి అక్కడ దైవ దర్శనం జరిగింది. మరి దేవదూతలు కనపడిన పరిస్థితి, రెండు గుంపులుగా దేవదూతలు విడిపోయి అతని కాచిన పరిస్థితిని మహానయము అని పేరు పెట్టడం జరిగింది. మరి దేవదూతల యొక్క సహాయం వలన సమాధానము ముందుగానే అనుగ్రహించబడింది. అన్నతో వెళ్ళక ముందే సమాధానం కొరకు 2 దేవదూతలు ముందరొకరు వెనకలొకరు ఉన్నారనేది మనము విన్నాం. సరే, మరి ఈరోజు ఈ మహానయము అను పట్టణంలో ఇక్కడ ఎవరున్నారంట? 14 ఇద్దోకున్నారంట. మరి ఈ అహినాదాబు ఇంత ఆహారాన్ని పట్టుకొచ్చేసరికి మహానయంలో కరువు వచ్చిందంట, మహానయంలో శ్రమ స్టార్ట్ అయిందంట. అంటే ఆ ప్రదేశం అంతా ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ రాజు యొక్క బాధ్యత ఏంటి? రాజు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి వారి యొక్క జీవన శైలికి వారి దగ్గర అమౌంట్ తీసుకున్నప్పటికీ కష్ట సమయాల్లో మళ్ళీ రాజు తిరిగి వీళ్ళకు హెల్ప్ చేయాలి. కానీ ఈయన
జ్ఞాని అయిన సల్మోన్ మహారాజుకు మహానయము అనుభవం ఉంది. ఎందుకు అంటే ఆయన కూడా దేవుని చేత ఎన్కౌంటర్ కళలో అయినాడు కదా. నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే, నాకు నీవిచ్చిన ఈ ప్రజలని ఏలుట కావాల్సిన జ్ఞానం కావాలంటే నువ్వు ఐశ్వర్యమైనను పేరునైనను నువ్వు అడగలేదు కనుక జ్ఞానం అర్థించినావు కనుక నేను నీకు ఐశ్వర్యమును గొప్ప పేరును కూడా ఉచితంగా ఇస్తాను అన్నట్టు దేవుడు ఆయనను అభిషేకించడం జరిగింది. అంటే మహానయము అభిషేకము అంటే దేవుని చేత ఎన్కౌంటర్ అవ్వడము, దేవుని యొక్క నడిపింపు. అయితే ఈయన ఆ ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా దానిలో నిలబడకుండా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎటు తిప్పితే అటు ఈయనక బుద్ధిని తిప్పుకోవడాన్ని బట్టి ఆ జ్ఞానము మందగిల్లిపోయిందంట. ఆయనలో ఉన్న పరిశుద్ధత పరిపూర్ణంగా శుష్కించిపోయిందనే చెప్పాలి. వాత వేయబడిన మనసాక్షి కలిగిన వాడుగా జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు మనకి ఇక్కడ చరిత్రలో మిగిలిపోయినాడు. చాలా సార్లు దేవుడు గద్దించి 2వ దినవృత్తాంతాలలో ఉంటది, చాలా సార్లు ఆయన గద్దించబడినాడు అని, దేవుని చేత గద్దించబడినాడు. ఎలా అంటే మళ్ళీ స్వప్నాల ద్వారానే గద్దించబడుతున్నాడు, మనుషుల ద్వారా గద్దించబడుతున్నాడు. బట్ ఆయన వాత వేయబడిన మనసాక్షిని కలిగిన విధానాన్ని బట్టి దేవుని వైపు మరలా మనసును తిప్పుకోలేదు. అయితే దావీదు యొక్క నీతిని బట్టి, విశ్వాసతను బట్టి, విధేయతను బట్టి సొలొమోను మహారాజుగా అయినప్పటికీ సొలొమోను యొక్క అవిధేయతను బట్టి తనక సంతానానికి ఆ ఆశీర్వాదం 1000 తరాలు రానేర్చుకోలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. మరి అలాంటి పరిస్థితిలో మనం ఏమైనా ఉన్నామేమో ఈరోజు ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రజలపై ప్రేమ తగ్గిపోయింది, బాధ్యత తగ్గిపోయింది, ప్రజలను గురించి పట్టించుకోవాలని ఒక వివేచన జ్ఞానము ఇప్పుడు అతనికి లేదు. అతని ఉద్దేశం అంతా ఏంటి? భార్యల చేత పిల్లల చేత సంతుష్టిగా బతకాలనే ఒక తిండి విందు విలాసాలతో కూడిన జీవితం. మరి ఈ లోకంలో మనం కూడా ఎవరితో స్నేహం చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్ మన జీవితంలో చాలా రైట్ చాయిస్ తీసుకోవాలి. సో ఒక్కొక్కరితో మనం స్నేహం చేస్తుంటాము, వాళ్ళ యొక్క స్నేహాన్ని బట్టి మన జీవితంలోకి డెవిల్స్ ఎంటర్ అవుతాయి. సో వాళ్ళ జీవితంలో ఏ అభిషేకం అయితే వెంటాడుతుంటుందో అదే అభిషేకం మన జీవితంలో కూడా వెంటాడుతూనే ఉంటది. ఇక్కడ 2వ తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. తను దండలో చేసుకున్న వారిని సంతోష పెట్టవాలని జీవన వ్యాపారములు చిక్కుకోలేదు. ఏమంట? మరి సైనికుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. కానీ ఈ జీవన వ్యాపారంలో జ్ఞానైన సొలొమోన్ మహారాజు చిక్కుకున్నాడు. 1000 మంది భార్యల నిమిత్తం, ఉపపత్నుల నిమిత్తము ఆయన పడిపోయినట్టుగా చూస్తున్నా. అంటే ఆయన స్నేహం ఎవరిదో అయింది? లోకానుసారమైన జీవన వ్యాపారంలో కలిసిపోయిన వ్యక్తులుగా ఉన్నారు. మరి కడపటి ఆదాముగా, కడపటి జ్ఞానవంతుడుగా ఎవరు వచ్చినారండి? మళ్ళా యేసు ప్రభు వచ్చినాడు. ఆయన వచ్చినందువలన ఏమి కలిగింది ప్రజలకు అంటే శాంతి, సమాధానంతో కూడిన నెమ్మది. మరి యేసు ప్రభువే శాంతికి కర్తగా ఉన్నాడు. మరి ఇక్కడ సొలొమోను అంటే శాంతి అని అర్థం, ఎదిథ్య అంటే శాంతికి కర్త అని అర్థం. మరి ఆయన ఆ శాంతిని తీసుకొచ్చినాడు ప్రజలకు, ఆ దేశాలందరిలో కరువుని తీసుకొచ్చినాడు. ఎప్పుడైతే దేవుని దేహంగా పిలువబడుతున్న, దేవాలయంగా పిలువబడుతున్న ఈ శరీరాన్ని నాశనం చేస్తాడో వాడు శాపగ్రస్తుడు అని కొరింథీయులకు రాష్ట్ర పత్రికలో ఉంది. అలా మహానయము అనే పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా తీర్పులోనికి వచ్చిన వాడుగా ఇక జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు ఉన్నాడు. అంటే దేవుని చేత ప్రార్థన సమయాన్ని గడుపుతున్న ఆ స్థలాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని చేత నడిపించబడే స్థలంగా ఆ స్థలం మార్చుకున్నప్పటికీ ఆ స్థలం విషయంలో రాను రాను నీకు విశ్వాసం లేకపోవడము అయ్యో ఆ నాకు వేదనకు గురవుతుంది. సరే, ఇప్పుడు మహానయము అనేది వాళ్ళ జీవితంలో ఒక స్థలము, ఒక పట్టణం అయిండొచ్చు. మరి నా జీవితంలో మహానయము అనేది ఏంటి అంటే మనక శరీరమే, దేహము దేవుని ఆలయం. మరి దేవుని కలుసుకునే స్థలం ఏంటి అంటే నా గృహాలే. ఎవరైనా కొండలు పోతున్నారా అని ప్రేయర్ చేయడానికి? ప్రస్తుతానికి మనమైతే పోవడం లేదు, అందరం స్త్రీలమే కాబట్టి. ఆఫ్ కోర్స్ పురుషులు వెళ్తున్నారేమో, ఐ డోంట్ నో. ఇక్కడ మన జీవితంలో మనం ఒక గృహంలో ఒక కార్నర్ ని ఎన్నిక చేసుకుంటాము కదా, అక్కడ మోకరిస్తాం, లేదా నిలబడతాం, లేదా కూర్చొని ఏడుస్తుంటాము, అలా చేస్తాం, ఇలా చేస్తాం. కానీ దైవికమైన కృపను బట్టి మన జీవితంలో
దేవుడే మనకు శాంతిగా ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమిచ్చినాడండి? శాంతిని అనుగ్రహించినాడు. యోహాను సువార్త 14:27 ప్రకారం ఆయన శాంతికి ఆధారంగా ఉండి శాంతిని నెలకొల్పిన వాడుగా ఉన్నాడు. కొలస్సీ 1:22 ప్రకారం ఆయన మన జీవితాలలో ఆశీర్వాదాన్ని వెదజల్లేవాడుగా ఉన్నాడు. తీమా కొలస్సీ 1:22. ఆయన మాంసయుక్తమైన దేహమునకు మరణం వలన ఇప్పుడు సమాధానపరిచెను. ప్రైజ్ ది లార్డ్. మాంసయుక్తమైన శరీరము ద్వారా మరణము ద్వారా మనల్ని సమాధానపరిచిన వాడు అంటే శాంతిని మరలా నెలకొల్పిన వాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ యేసే ద్వారా మళ్ళా రీకనెక్ట్ అవుతున్నాం ఆ శాంతిలోకి. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన శాంతి సమాధానంకు కర్త, దాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు. ఆయన కృపను బట్టి దేవుని వాక్యం మనకు సమాధానాన్ని ఇస్తుందంట. మొట్టమొదట ఆయన ద్వారా శాంతి అనుగ్రహించబడింది. మరి ఆయనతో సహవాసం ఉంటే సమాధానం కలిగి ఉంటామంట. సౌండెడ్ హార్ట్, సౌండెడ్ లైఫ్ ని కలిగి మనం ఉంటాం. అంటే పీస్ ని బట్టి మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటామంట. రైట్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మన మనసులో కక్కలా విక్కల స్థితులు తొలగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అసమాధానాన్ని తీసివేసి సమాధానంగా ఉంటాం. మనం అంటుంటాం కదా, అక్క ఎట్లా కాక ఇట్లా కాదక్క ఇదక్క అని టెన్షన్ పడుతుంటాం. కానీ మనము దేవుడితో సహవాసం కలిగి ఉంటే అంతా చూచుకుంటాడు కదా, ఆయనే అన్నిటినీ చూచుకునే దేవుడు అని రిలాక్స్ గా ఉంటామంట. అలాంటి రిలాక్సేషన్ లోకి మన ఒక రోజు లేట్ అవుతుందేమో, ఒక సంవత్సరం లేట్ అవుతుందేమో, బట్ స్టిల్ హీఈస్ విత్ మీ, హీఈస్ ఇన్ మీ. ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ జీసస్. ఆయన నా ద్వారా మహిమపరచుకోవాలనుకుంటున్నాడు. అవునా అండి? ఆయన స్వరూపాన్ని, ఆయన మహిమను మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన స్వరూపము అంటే ఏంటి? ఆయనలాగే ఉన్నాం కదా. ఆయన మహిమ అంటే ఆయన మహిమను ధరించి ఆధిపత్యము కలిగి జీవించాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. ఆయన మహిమను కలిగి ఆధిపత్యం కలిగి ఉండడం అంటే యేసు నామములో ఇది జరుగును గాక అని నువ్వు కాన్ఫిడెంట్ గా పలకగలిగితే ఎస్ ఇట్ విల్ బి డన్, ఎస్ ఇట్ ఈస్ హ్యాపెండ్ అనేసి దేవదూతలు జవాబిస్తారంట. అలా భూమి మీద ఉన్న దేవదూతలు దాని జవాబును తీసుకొచ్చి మనకు సమాధానాన్ని ఇస్తారంట. సమాధానం అంటే డబ్బులు కావాలంటే డబ్బులు రావడం అనమాట, పెళ్లి కావాలంటే పెళ్లి జరగడం, ఇంకా ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు. అక్క అలాంటి సమాధానాలు కాకుండా ఇంకా ఏమైనా సమాధానాలు ఉంటాయి. ఆత్మీయ సమాధానము అన్నిటికంటే విలువైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే అడుగుతున్నామో వాటిని ఆత్మలో చూడడం కూడా సమాధానమే. ఎప్పుడు చూసినాడు? అబ్రహాము 25 సంవత్సరాల ముందర చూసినాడు, చుక్కలను చూడయ్యా అని. ఆ చుక్కలను చూసేసరికి ఆయన కొంచెం విశ్వాసం వచ్చింది. ఇసుకని చూడయ్యా అంటే ఆ విశ్వాసము ఆయన పోగొట్టుకున్నాడు. అంటే ఆ అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసము చేత ఉన్న తర్వాత కూడా ఎన్ని రోజులు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది ఆశీర్వాదం కోరుకోండి. కానీ ఆయన ఒక సమాధానంతోనే ఉన్నాడు. ఎస్, గాడ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ మై లైఫ్. అయితే మరి ఇక్కడ ఇస్మాయిల్ వచ్చినాడు కదండి ఆయన జీవితం, అదే సమాధానం అని అనుకున్నాడు. అయినప్పటికీ కూడా అది కాదు, ఇస్సాకు కదా, ఇస్సాకు రావాలి అని అన్నాడు. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా పిలువబడాలి అని అనుకున్నాడు. కాబట్టి అది జరిగేంత వరకు ఏం జరిగింది? సమయము ప్రొలాంగ్ అవుతుంది. కానీ ఆయన సమాధానం కలిగిన వాడుగా ఉన్నాడు అంటే ఎస్, కలిగిన వాడుగా ఉన్నాడు. సో ఈ రోజు మన జీవితంలో సమయం ఎంతసేపు అన్నా కావచ్చు, కానీ ప్రొలాంగ్ చేస్తున్నాడంటే బెటర్ లైఫ్ ఇస్తాడు. మరి మొన్న దేవి పెళ్ళి అయింది కదా, నిన్న సిద్ధిగా వచ్చి చెప్తుంది, దేవి అంటుందంట, లేట్ అయినా కూడా చాలా అద్భుతం చేసినాడు దేవుడు నాకని. ఆమేన్, హల్లెలూయా. అసలు ఏం కష్టం లేదు. దేవుని వాక్య సమాధానము ఎఫెసీ 2:17 రాసుకోండి, తర్వాత ధ్యానించండి. ఆమేన్. మరి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకేం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. దానివల్ల నీకు మేలు దొరుకుతుందట. సమాధానంతో కూడిన నెమ్మదితో కూడిన మేలులను అనుభూతి చెందుతున్నప్పుడు దేవుని నువ్వు స్తుతించకుండా
ఉండలేవు. కృపకు పాత్రాలుగా బలవంతుడైన దేవుని యందు అతిశయించడానికి కావాల్సిన ఆధిక్యతను నువ్వు కలిగి జీవించగలవు. ఆమేన్. హల్లెలూయా. అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఏది అంత మాత్రం లేదు. పరిశుద్ధాత్మతో కూడిన మనస్సు వలన సమాధానాన్ని పొందుకుంటాం. రోమా 8:6. మరి పరిశుద్ధాత్మ సహవాసం వలన ఆయన మనసు మనకి ఇవ్వబడుతుంది. తండ్రి అయిన దేవుని యొక్క మనసు కుమారుడికి, నీ కుమారుని యొక్క మనసు పరిశుద్ధాత్ముడికి నీ కలిగి ఉన్నది వలన వారిలో భేదాభిప్రాయాలు ఏవీ లేవు. ఏక హృదయం ఏకాత్మతో నడిపించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, కృపకు పాత్రలుగా నడిపించబడుతున్నారు. సో అలాగే మనం కూడా ఈరోజు పరిశుద్ధాత్మ సహవాసాన్ని బట్టి నూతనమైన మనస్సు, రెన్యువేట్ చేయబడిన మనస్సును మనం కలిగి ఉన్నాం. సంఘాలలో ఐక్య ఆరాధన ద్వారా సమాధానాన్ని పొందుకుంటాం. 2 కొరింథీ 13:11. మరి ఐక్య ఆరాధనను మనం కలిగి ఉండాలి. అందుకే సంఘము చాలా అవసరం. అనుదినము రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసం యందు, వాక్యమందు మెలకువ కలిగిన వారుగా ఆది అపోస్తులు ఉన్నారు. అవే మనం చేయాలి. ఆ 4 స్తంభాలని మనము వదిలిపెట్టకూడదు. కాబట్టి ఇక సమాధానాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామంటే సహవాసంలో ఉన్నప్పుడు. ఎందుకు సహవాసం అవసరం అక్క అంటే అందరం ఏకీవించి ప్రార్థిస్తున్నప్పుడు ఎవరికో ఒకరికి టకామని ప్రవచనం ఇస్తాడు దేవుడు. ఎవరో ఒకరికి నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళకి ఇదిగో ఇది జరుగుతుందమ్మా, ఇది చేయబోతున్నాడు దేవుడు. సో ఆ సహవాసం వల్ల ఒకరిని ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే ఒక సహవాసం ఏర్పాటవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకరికొకరు వస్తేనే ప్రైజ్ ది లార్డ్ అని ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నారా? చేసుకోరు. లాస్ట్ కన్నా గ్రీట్ చేసుకొని ఒకరికొకరు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అంటారా? అస్సలు అనుకోరు. ఏముంది లేపా అని ప్రార్థన చేస్తే మన నాలుక అరిగిపోతుంది అనమాట. అవునా? అరిగిపోతుంది. ఎంత నీ డ్రెస్ అంటే అరిగిపోదు. ఏం తినొచ్చినావే ఇంట్లో అంటే అరిగిపోదు నాలుక. కానీ 2 నిమిషాలు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అక్క చెల్లి అంటే అరిగిపోతుంది అనమాట. బిజీ కదా. అయితే అలాంటి లోక వ్యాపారంలో మనం పడిపోకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విశ్వాసం ద్వారా సమాధానం వస్తుందట. విశ్వాసము దేవుడు ఉన్నాడు, ఆయన పరిస్థితులను సరిచేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది ఎంత మాత్రం లేదు. ఆయన చెప్పి చేయకుండా అన్న వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నా పితరుల జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయడా అని నేను నెమ్మది వేస్తున్నప్పుడు నా విశ్వాసం రెట్టిపోతుంది. కానీ నేనేం దేవుని ఎంత చిందించాలి అని అనిపించడం లేదు. సో అలా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అలా మన విషయాలలో దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి ఇష్టమైన వారితో మరి సమాధానం అని చెప్తారని దేవదూతలు ప్రకటిస్తున్నారు. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము అని అంటున్నాడు. ఏ వచనం అది? లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంట. ఆయనకి ఇష్టమైన వారికే సమాధానం. ఆయనకి ఇష్టమైన వారికి అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. ఆయనకు మన మనసు తెలిసిన వారమై ఉండాలి. మనకు ఆయన మనసు ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు మన జీవితాలలో సమాధానాన్ని నెలకొల్పేవారుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించినట. ఎంత ప్రేమించినాడు? 2 చేతులు ఆ బాహువును చాచి ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అంత గొప్ప ప్రేమను మనం కోల్పోకుండా శాంతిని తిరిగి పొందుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావడాన్ని బట్టి ఆ యొక్క జ్ఞాని అయిన సల్మోన్ మహారాజు యొక్క పరిపాలనలో ఉంటున్న వేదన, దుఃఖము, కరువు తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత మరి దేవుడు ఏమంటున్నాడంటే ఒకటే మాట, మీరు మనుషులను ఏం చేయాలంట? వాడుకోండి అని అన్నాడా? మనుషులను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనుషులను వాడుకుంటాము, వస్తువులని ప్రేమిస్తాం. వస్తువులని వాడుకోండి, మనుషులను ప్రేమించండి అన్నట్టున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము వస్తువులను ప్రేమిస్తాం, మనుషులను వాడుకుంటాం. అవకాశాన్ని బట్టి మనుషులతో నటిస్తాం. సర్పపు నాలుకని కలిగి ముందర ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడతాం. సో అలా మాట్లాడే జీవితాలను దేవుడు అగ్నిగుండంలో వేస్తానంటాడు. అబద్ధాలు ఆడే నాలుక అగ్నిగుండానికి స్ట్రైట్ వే.
అంటే ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులలో మనం ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి మన జీవితంలో చూసుకోవాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏది ఎంత మాత్రం లేదు. అవునా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనుషులను మనం ప్రేమించాలి, దేవుని గణపరచాలనుకుంటే. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు చూస్తున్నాడు అనే జీవితం జీవించాలి. రోజు చూడకుండా ఉండటానికి ఆయన గుడ్డివాడు కాదు. ఆయన కన్నులున్న వాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను చూసే దేవుడుగా ఉన్నాడు. నిన్ను నన్ను ఆదరించే దేవుడు. నీకు ప్రతి కష్టాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక మరి నీ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎవరికి నచ్చాలండి? నీ వే ఆఫ్ ఈటింగ్ ఎవరికి నచ్చాలి? వే ఆఫ్ డ్రింకింగ్. సో మనము మంచి నీళ్ళు తాగాలి. ఎందుకు? మన శరీరంలో నీటి అవసరత ఉంది కాబట్టి 70% నీళ్లతో నేను సృష్టించబడిన వారంగా ఉన్నాం కాబట్టి ఈ 70% నీళ్ళ చేత సృష్టించబడిన మన జీవితాలలో నీటి అవసరత ఉంది. అలా కాకుండా బ్రాండీనో విస్కీనో ఏంటేంటో వేసి చూడండి, నీళ్ళు తాగకుండా బతుకుతావా? సర్వైవ్ అవ్వగలవా? అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దానికి అన్నెసెసరీ థింగ్స్ ని నీ శరీరంలోనికి పంపించడాన్ని బట్టి అపవాదికి చోటిస్తున్నావు. సో అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు అని అంటాడు. ఈరోజు రోగం ఏంటి, ఎందుకు వచ్చింది అంటే తినండి అనేది తినడం లేదు, తినొద్దు అనేది తింటున్నారు. కాబట్టి మన జీవితంలో ఏం తింటున్నామో అనేది కూడా ఇంపార్టెంట్. వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యల కాలంలో చాలా విమర్శిస్తున్నారు, ఆ డ్రెస్ వేసుకున్నారు, ఈ డ్రెస్ వేసుకున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని. కంఫర్ట్ ని బట్టి, దేశాలను బట్టి డ్రెస్సింగ్ సెన్స్ మారిపోతుంది కదా. మారిపోతుందా లేదా? మారిపోతుంది. కానీ విమర్శించే వాళ్ళ వైపు కాదు, దేవుని వైపు చూద్దాం. ఇది దేవునికి నచ్చిందా? ఇట్స్ ఓకే. దేవా, నేను నీకోసము నా కోసం సిద్ధపడుతున్నాను, నీ మహిమ నిమిత్తం నేను సిద్ధపడుతున్నాను, నీ ఘనమైన నామం నిమిత్తం నేను ఈ డ్రెస్ లో కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు జ్యువెలరీ పెట్టుకుంటావా? పెట్టుకో. ఎస్తేర్కి జ్యువెలరీ పెట్టించినాడు దేవుడు, అది తప్పు కాదు. అవునా అండి? తప్పేం కాదు. మన మన నేచర్ ని మనం ఎట్లా ఉండాలంటే దేవుడికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా. దేవుడు ఇది వేసుకోవద్దు, ఇది తినొద్దు, ఇది ఏం చేయొద్దు అని మనకి వచ్చి ప్రతిసారి చెప్పడు. కానీ ప్రతి విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. ఎక్కడ ఖర్చు పెడుతున్నావు నువ్వు డబ్బు? దేనికి ఖర్చు పెడుతున్నావు? ఎంత నీళ్ళు ఇంట్లో వేస్ట్ చేస్తున్నావు, ఎంత భోజనం వేస్ట్ చేస్తున్నావు. మొగుడు అడిగితే కోపం వచ్చి కొట్లాడతాం, కానీ దేవుడు అడుగుతాడు ఒకరోజు, నీకు ఇన్ని కేజీల రైస్ ఇచ్చినాను, ఇన్ని కేజీల రైస్ లో నువ్వు ఎంత తిన్నావు, ఎంత నాశనం చేసినావు, తెలివి ఉందా నీకు అని అంటాడంట. దానికి కూడా తీర్పుంటదంట, తెలుసా? అఫ్కోర్స్ మీరందరు చాలా మేలు, చాలా మేలు కాదు, నేను అదృష్టవంతురాలి. తిండి విషయంలో లాస్ట్ అయినా మిగిలకపోయినా పరిచయం చేసిన పిల్లలు మీరందరూ. రియల్ ఐ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈరోజు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇతరులని సరి చేయగలుగుతారు, ఈ బాధ దేవుడికి ఉంది అని. సేవకుడు అంటే ఏంటి అండి? గద్దించడానికి, హెచ్చరించడానికి, ఉపదేశించడానికి, ఉద్దేశించిన మార్గం గుండా నడిపించడానికి సేవకుడు. ఈరోజు నేను మీకు ఈ విషయాలు చెప్పలేదు అనుకో, దాని గురించి రేపొద్దున మీరు అలా తయారవుతారేమో అనే జాగ్రత్తతో, ముందు జాగ్రత్తతో చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విపరీతంగా రానున్న దినాలు చాలా భయంకరంగా వస్తున్నాయి. సో నువ్వు ఏం చూస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫోన్ ఎలా ఉపయోగిస్తున్నావు? స్నేహితులలో ఏం చూస్తున్నావు? స్నేహితులతో ఎలా మాట్లాడాలనుకుంటావు? ఏ విధంగా నడిపించబడాలి? సో ఇవన్నీ మన జీవితాన్ని చాలా అద్భుతంగా మారుస్తుంది. తర్వాత లేవీయులకు రాసిన పత్రిక 6:13, బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని అంటారు. నిత్యము ప్రార్థన జీవితం ఉండాలి అని అన్నాడు. అంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వాటిని, దేవుడితో సంభాషిస్తున్న వాటిని దేవుడు మనతో సంభాషిస్తాడు. దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని ఎలా ఆలించాలి, పరిపాలించాలి, ఆలించాలి. ఒక పాట ద్వారా ఎంత బలపరుస్తాడంటే అంత బలపరుస్తాడు. కాబట్టి పాటలు అనేది మన జీవితంలో ఎప్పుడు పాడుకోవచ్చు. అవునా అండి? ఏదైనా పని చేస్తూ పాటలు ఆడుకోవచ్చు. పని చాలా ఫాస్ట్ తెలుగులో అంటారు దాన్ని
వాళ్ళు చిన్న చిన్నగా వాళ్ళ స్లాంగ్ లో పాటలు పాడుకుంటూ నారులో వరిమడిలో నారు నాటుతా అంటారు. ఎందుకమ్మా అట్లా పాడుతున్నారంటే మాకు కష్టం తెలియదు. ఆఫ్టర్ ఆల్ నార్మల్ పాటలు పాడుతుంటే వాళ్ళ కష్టం తెలియలేదంట. మరి ఏసే పాటలు పాడుతుంటే మన జీవితంలో పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము సహాయము దొరకదా అని? ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే నోరు తెరిచి పాడతాదా అక్క, గట్టిగా పాడాలన్నా ఒక పాట అంటే నోరు తెరచాల్సిన అవసరం ఏంటి? నీ ఆలోచన ఆయనకి ఇచ్చినప్పుడు నీ మనసు పాట పాడుతుంటది. పడుకున్నప్పుడు కూడా పాట పాడుతుంటది. ఎంతమందికి మీకు ఆ ఫీలింగ్స్ తెలుసు? నిద్రపోయినా అదే పాట. పొద్దున ఏదైనా టీవీలో ఇక పాట విన్నామనుకో, ఏ పాట వింటే ఆ పాటనే మన మైండ్ అంతా ట్యూన్ అవుతుంటది. కాబట్టి పడుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ఊహిస్తూ పడుకోండి, అది నిజమైపోతుంది. ఊహాతీతమైన జీవితాన్ని మనం చూడగలిగేటట్టుగా దేవదూతలు మనకు సహాయం అందిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మరి శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను మిమ్మల్ని నడిపిస్తా అన్న దేవుడు, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలి ఈ రోజు మన జీవితంలో అని అనుకుంటున్న దేవుడు మనల్ని ఎట్లా ఉండాలి అనుకుంటున్నాడు? ట్యూన్ చేసుకోవాలి. ఒక మంచి పాట పాడుతూ ఆ పాటలో భావాన్ని అన్వయించుకోగలిగితే నా స్పిరిట్ దేవునితో పోతుంది. సో ఆ స్పిరిట్ లో ఆ జాయ్ని బట్టి నేను సమాధానాన్ని పొందుకుంటుంటాను. ఆటోమేటిక్ గా మనం పాడుతున్న పాటని ఏకాగ్రత కలిగి ట్యూన్ చేయండి మీ మైండ్ ని విత్ గాడ్. సన్నపదాలు అంటారు వీటిని. సన్నపదాలు పాడుకుంటా పొలాలలో నారులు నాటారు అనమాట. అలా ఒక్కొక్కరు ట్యూన్ చేసుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడి యొక్క సింహాసనం వేసుకుని మనల్ని ఆదరించడం చూస్తాం, రియల్ గా చూస్తామండి. నాకు చాలా పిరికిదాన్ని నేను. స్టాంటన్ చర్చ్ లో ఒకసారి VBS లో పాట పాడితే ప్రైజ్ ఇస్తామన్నారు. యెహోవా నాకు వెలుగయ్యా అనే లోపల అందరిని ఇట్లా చూసి కళ్ళ నిండా నీళ్ళు వచ్చి పారిపోయినాయి. ఇప్పుడు కూడా స్టేజ్ ఎక్కినానంటే కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలియదు, కానీ అది నాకే చెందాలంటది. ఏడిస్తే నా ముఖం గలీజ్ ఉంటుందని నాకు కూడా తెలుసు, కానీ ఎందుకో ఏడుపు వస్తుంది. అవే వస్తుంది, అదే ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం కాదు కాక. ఆమె సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మనము ట్యూన్ అవుతున్నప్పుడు, దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఆయన మనకు హోలీనెస్ ఇస్తాడు, అంతరంగ పరిశుద్ధత చూస్తాడు. బయటికి మాత్రం ప్రార్థన చేస్తుంటాం, లోపల రకరకాల ఆలోచనలు చేస్తున్నట్టుగా ఉంటాం. ఆ అన్హోలీనెస్ నుండి మనం విడుదల పొందుకోవాలంటే ఎప్పుడు బలిపీఠం మీద మండుచున్న గొర్రెపిల్లలాగా మనం ఉండాలి. మన్నింపబడడం అంటే టంగ్స్ మాట్లాడొచ్చు, పాటలు పాడొచ్చు, లేకపోతే ఒక వాక్యాన్ని నెమరు వేయచ్చు. వాక్యాన్ని నెమరు వేయాలంటే ఒక చిన్న ఉంటాయి కదా, స్టిక్ పేపర్స్ అని అంటారు చూడండి. చిన్న చిన్న పేపర్లలో మీరు ఏమంటారు, కావలసిన వాక్యాన్ని రాసుకోండి. అట్లా తిరిగితే ఇట్లా తిరిగితే ఆ వాక్యాన్ని నెంబర్ వేసుకోవడానికి గుర్తొచ్చేటట్టుగా ప్రతిసారి బైబిల్ ఉండేది కాదు. ప్రతిసారి బైబిల్స్ ఉంటాయండి? ఉండవు కదా. కానీ ఆ స్టిక్ పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకున్నాం అనుకో, వెళ్ళినప్పుడు ఆ వాక్యం మీకు వస్తుందా రాదా, రాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని ఆ వాక్యాన్ని బట్టి మనం ముందరికి నడచవచ్చు. స్టిక్ పేపర్స్ అంటే ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయండి. ఎక్కడో ఒక చోట ఇది ఇంత మాత్రమే గమ్ ఉంటుంది, ఎక్కడో చోట ఇట్లా అతికిచ్చేసిన అంటూ ఈ రెఫరెన్స్ ని మనం నోటెడ్ చేసుకుంటాం. దానివల్ల నీకు ఏమవుతుందంటే పరలోకానికి మనం చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు అంట అక్కడ స్తుతన్న చేయాలంటే ఏదైనా వాగ్దానం, నీకు ఖండితమైన వాగ్దానం అన్న చెప్పి పెడితే తాళం చెవి అంటారు, ఆరాధించాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరికి ఏం చేయాలనేది ఎవరికి గుర్తు రాదంట. కానీ ఆత్మచేత నిత్యం బలిపీఠం మీద మండుతున్న వాళ్ళకి మనం పోగానే ఏం చేస్తాం, దేవుని చూస్తేనే పాటలు వచ్చేస్తాయి కదా. ఆ దైవికమైన ఆ సన్నిధిని అనుభూతి చెందుతుంటేనే వాక్యము, ఆరాధన, స్తుతి, కీర్తన మనకు రావాలి. అంటే ఇక్కడ మనము అనుభూతి చెందగలగాలి. కానీ జ్ఞానైన సొలొమోను మహారాజు వివాహానికి ముందు అలా ఉన్నాడు. వివాహం జరిగిన తర్వాత ఆయన పత్నులతో, ఉపపత్నులతో ఆ యొక్క మహానయుము అనే అనుభవాన్ని కోల్పోతూ వస్తున్నాడు. మరి న్యూ టెస్టిమెంట్ లో పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెడలిపోడు, ఎప్పుడు మనలో ఉంటాడు అనేది వాక్యం. నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనలో ఉంటాడు, కానీ ఆయన పని చేయడం మానేస్తాడు, ఆయన ఆలోచనలు ఇవ్వడం మానేస్తాడు. అంటే స్పాంటేనియస్ గా మనతో ఇప్పుడు చూడండి, ప్రేయర్ చేస్తున్నప్పుడు ఐ రిలీజ్ ఫైర్ అన్నప్పుడు ఎదుటి వ్యక్తులు పడిపోతున్నారు. కానీ నేనే ఫైర్ కాకుంటే ఐ రిలీజ్ ఫైర్ అంటే ఎంతమంది పడిపోతారా? పడిపోరు.
అయితే వెనక్కిలో పడిపోతున్నాము అంటే అర్థం ఏంటి అంటే మనలో ఉన్న చీకటి పడిపోతుంది అని అర్థం. మనం చీకటి చేత నింపబడిన వారం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. వెనకలికి పడిపోతున్నాము అంటే సైతాన్ పడిపోతుంది అని అర్థం. కానీ హెస్కేల్ గ్రంథంలో కావచ్చు, యోహాను ప్రకటన గ్రంథంలో కావచ్చు, ఎలా పడిపోయినాడండి? సాష్టాంగ నమస్కారం చేస్తూ సెన్స్ కలిగిన వ్యక్తిగా, ప్రభు పాదాల వైపు పడిపోయిన వ్యక్తిగా చూస్తే అతని మీద ప్రభు చేపట్టి లేపినట్టుగా చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మవశంలో ఉన్నవాడు దేవునికి నమస్కారం చేస్తాడు, ఆత్మవశంలో లేనివాడు ఎల్లకిలబడి చచ్చిపోతాడు. అంటే అతను చచ్చిపోతాడు కాదు, అతనిలో ఉన్న దురాత్మ పడిపోతుంది అని అర్థం. ఎందుకని అభిషేకం ఉన్న వాళ్ళు ఇలా రిలీజ్ చేస్తే పడిపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ దట్. చీకటి ఉన్నప్పుడు పడిపోతామని టింగని పడిపోనిక నిలబడండి. బాగా అర్థమవుతుందా? చీకటి ఉంటే వెనక్కి పడిపోతాం. చేయబట్టి అభిషేకాన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ అభిషేకాన్ని రిసీవ్ చేసుకుంటూ నిలబడే దాన్ని ఆస్వాదించగలిగే శక్తి ఉంటది. లేకపోతే కింద మీద పడి దొరలాడుతుంటారు, అది ఓకే. కానీ ఇట్లా టచ్ అంటేనే వెనక్కి పడిపోతున్నారంటే ఏం చేయాలో? వాళ్ళలో అపవాది ఆధిపత్యం ఉంది, వాళ్ళ శరీరాన్ని నివాసముగా చేసుకొని వాళ్ళని ఏళ్తున్నాడు అనేది అర్థం. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. లోకంలో మీరు ప్రత్యేక జీవితం జీవిస్తున్నారా లేదా? జ్ఞానైన సొలొమోను రాజు పోగొట్టుకున్నట్టుగా పరిశుద్ధతను మీరు పోగొట్టుకోవద్దండి. మూడోది వచ్చేసి ఈ జీవన వ్యాపారంలో మీరు కలిసిపోవద్దు, చిక్కిపోవద్దు అని అంటున్నాడు. ఎందుకు అంటే దేహము దేవుని ఆలయముగా ఉంది. 1 కొరింథీ 6:19-20. కాబట్టి నీ శరీరము ఖచ్చితంగా పరిశుద్ధ జీవితం జీవించాలి. తర్వాత ఖచ్చితంగా పరిశుద్ధతకు సంబంధించిన వస్త్రాభరణాలు, పరిశుద్ధతకు సంబంధించిన ఆహార పదార్థాలనే నువ్వు ఆస్వాదించాలి. మరి పరిశుద్ధత ఎక్కడి నుండి వస్తుంది? ఆహారం. ఏ ఆహారం పరిశుద్ధంగా ఉందంటే ప్రార్థించి తినే ప్రతి ఆహారం పరిశుద్ధపరచబడుతుంది. విగ్రహార్పితమైనవి అంటే నువ్వు పరిశుద్ధంగా, నువ్వు బలంగా లేనప్పుడు తినొద్దు వాటిని. నువ్వు దాన్ని పరిశుద్ధపరచుకోగలుగుతున్నావు ప్రార్థన ద్వారా అన్నప్పుడు వాటిని తినొచ్చు, నో ప్రాబ్లం. పరిశుద్ధత లేకుండా నువ్వు తిన్నా అంటే నువ్వు అర్పించిన వాటిని ఆస్వాదించినప్పుడు అపవాదికి సంబంధించిన బలం కిందికి వెళ్ళిపోతావు. అందువలన అవిశ్వాసికి ఒకవేళ అభ్యంతర కారణంగా ఉంటదేమో, కాబట్టి నువ్వు తినకుండా ఉండటం మంచిది అంటాడు అపోస్తలుడైన పౌలు. ఉందా లేదా వాక్యంలో? తిను, నీకు నమ్మకంగా ఉండి దాన్ని పరిశుద్ధపరచుకోవాలనుకుంటే చేసుకోగలను. నేను నా విశ్వాసాన్ని బట్టి అది ఆహార పదార్థాలు మాత్రమే ప్రార్థిస్తాను, పరిశుద్ధపరచుకుంటాను, తింటాను అనేక ధైర్యం నీకుంటే తిను. కానీ నీ వలన ఒక అవిశ్వాసం వచ్చి అక్క తినింది ఏం కాదు నేను కూడా తింటాను అంటే వాడికి అవిశ్వాసం ఉంటుంది. కాబట్టి వాడిని సాతాను విలవిలలాడిస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని తినకుండా మంచిది అంటాడు. అప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే చాలు, నువ్వు తినొద్దు అని అంటాడు. కాబట్టి ఇప్పుడు విగ్రహార్పితమైన తినొచ్చా తినకూడదా? తినకూడదు. తినకుండా నీకు క్షేమకరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ప్రతి ఆహారాన్ని, ప్రతి వస్త్రాన్ని అభిషేకించాలి. నీ ఇంటికి తెచ్చే ప్రతి వస్తువును అభిషేకించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు షాప్ బాగా జరగాలని యంత్రం వేసింటారు. యంత్రం అంటే తంత్రం అని అర్థం. సో ఆ యంత్రం వేసింటారు కాబట్టి ఆకర్షితులే ఆ షాప్కి వెళ్ళి బాగా కొనుక్కుంటుంటారు. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలియాలంటే వివేచనాత్మ కావాలా మనకి. ఇప్పుడు కిరణ్ పాలన్న వాక్యం చెప్పలేదు అని అంటున్నాం. కానీ కిరణ్ పాలన్న ఏం చెప్తున్నారో తెలుసా? వాక్యాన్ని తెలిసిన వారు ప్రవర్తించే ప్రవర్తన చెడ్డగా ఉంది, అది సరి చేసుకోండి అని చెప్తున్నాడు. ఆయన పిలుపు అది. నీకు వాక్యం చెప్పడానికి రాలే ఆయన, అర్థమైందా? వాక్యం చెప్పడానికి వచ్చింటే వాక్యం చెప్పేవాడు. వాక్యం చెప్పడానికి కాదు వచ్చినది. వాక్యం తెలిసి మూర్ఖులాగా బతుకుతున్నారయ్యా, అట్లా బ్రతకొద్దండి. దేవుని నిజంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరిని విమర్శించరు అని అంటాడు ఆయన. మన దగ్గరనే చెప్పినాడు ఆయన, మన దగ్గరకు వచ్చినప్పుడు కదా. ఎవరిని విమర్శించలేరు. ఆమె నాకు ఒక కామెంట్ వచ్చింది, మీరు చూసింటారు షార్ట్ లో. సిస్టర్ స్కార్ఫ్ వేసుకొని అంటే అయ్యా మరి నేను ప్రతిరోజు వేసుకున్నా నీ కళ్ళకి కనపడలేదా కదా. సో అట్లా ఉంటుంది అనమాట. అయితే స్కార్ఫ్ వేసుకోకుండా ప్రార్థన చేస్తుంటా నేను ఇంట్లో. ఎప్పుడు స్కార్ఫ్ వేసుకోను నేను ప్రార్థన చేసేటప్పుడు. మనుషులకు భయపడి స్కార్ఫ్ వేసుకుంటున్నాను, రియల్ గానే చెప్తున్నాను. నేను ఇంట్లో స్కార్ఫ్ వేసుకోను. నేను వాకింగ్ చేసేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాను, రొట్టెలు చేసేటప్పుడు పాటలు అంటే నా ప్రార్థన వింటలేరా?
వింటున్నాడే. నేను పడుకున్నప్పుడు వచ్చి జవాబులు చెప్తున్నాడు మీ గురించి. అది నేను వెంటనే మీకు ఫోన్ చేసామా, నీ గురించి ఇట్లా చెప్తున్నాడు, సిస్టర్ నీ గురించి ఇట్లా చెప్తున్నాడు, బ్రదర్ నువ్వు ఇట్లా ఏడ్చా అంట, దేవుడు నీకు సమాధానం. అడగండి కొంతమందిని. మరి నేను పడుకున్నప్పుడు స్కార్ఫ్ ఉందా నా తల మీద? లేదే. దేవుడు చేసే క్రియలకి మనుషులు పెట్టే పద్ధతులకు కాదు. వాక్యంలో ఉంది, ఆ కొరింథీ సంఘంలో ఆ జడలు అల్లుకొని పురుషుల మీద చాలా పెత్తనం చేసేవాళ్ళట. సో ఆ పెత్తనాలని బట్టి అక్కడ దేవుడు వాళ్ళకు ఒక నియమాన్ని ఏర్పాటు చేసినారు. కిందికి వచ్చి చూస్తే పవిత చెందుగా స్త్రీలకు ఆ హెయిర్ ఇవ్వబడినాయి. పురుషులకు ఎంత పెద్ద హెయిర్ ఎందుకు ఇవ్వలేదు? పురుషులు హెయిర్ పెంచుకుంటే అవమానం అని అన్నారు, కానీ స్త్రీకి మాత్రము ముసుగుగా ఈ వెంట్రుకలు ఇవ్వబడినాయంట. ప్రైజ్ లార్డ్. అంటే జస్ట్ క్లిప్ పెట్టి హెయిర్ లూజ్ చేయొచ్చు చున్నీలాగా. అర్థమవుతుందా అండి? దేవునికి లేని ఇబ్బంది మనుషులైనా మనకు ఉంది. ఈ మధ్యలో నాకు కూడా అనిపిస్తుంది కాంట్రవర్సీ వస్తేనైనా హైలైట్ అవుతానేమో నేను అని. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. తొందర ఎవరు రివర్స్ చేపట్టేళ్ళకి తొందర పబ్లిసిటీలో గల్లీస్ పెడుతున్నారు రోస్టెడ్ ఛానళ్లలో కదా. సో అట్లనైనా పైకి పోతానేమో, హైప్ అవుతానేమో అనిపిస్తుంది ఒకసారి. నీ మొక్కం లేని నోర్మల్స్ కద్దలకి లాకంటే తడితే వాళ్ళు ఉంటుందేమో అని అనిపిస్తుంది. కానీ రీజనబుల్ గా చూస్తే నిజంగా నేను వాకింగ్ చేస్తే ప్రేయర్ చేస్తుంటా, దానికి జవాబులు వస్తున్నాయి. పడుకున్నప్పుడు జవాబులు వస్తున్నాయి. పనులు చేస్తున్నప్పుడు కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు జవాబులు వస్తున్నాయి. ఆయనకి లేని ఇబ్బంది మనుషులైన మనకెందుకు అని అంటున్నాడు కిరణ్ పాలన్న. నిజమే కదా అది? అవునా? ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, అది అసభ్యకరంగా ఉండేవైతే తప్పే. ఎవరో ఒక ఆయన భార్య జీన్స్ వేసుకొని బయట తిరుగుతుంది, మేడము ఇంట్లో పెత్తనము. నీకు ఎందుకు భయ్యా? నువ్వు కూడా ఇంత మీద పెత్తనం చేయాలనుకుంటున్నావే. అవునా కాదా? అవసరం లేని మాటలు మాట్లాడొద్దు. చెత్త మాటలు మాట్లాడుకుంటా తాన్ని వేస్ట్ చేయని వాడే విశ్వాసి. దేవుని యందు ఆనందించాలి, దేవుని దర్శనాన్ని వెతకాలి. ఆయన చేతలు వెతుకుతున్నారా? వెతకొద్దు, ఆయన ముఖాన్ని వెతకండి, ఆయన పోలికలోకి మారాలి. యేసు ప్రభు ఎక్కడైనా వ్యర్థంగా మాట్లాడి నువ్వు పొద్దుముక్కలు ఇది చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని తప్పు అనుకుంటా విమర్శించుకుంటూ పోయినాడా? జవాబును ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినాడా? జవాబిస్తూ వెళ్ళిపోయినాడు కదండి. అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థత ఇచ్చినాడు, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునిచ్చినాడు, బట్టలు లేని వారికి బట్టలు అనుగ్రహించినట్టుగా ప్రతి ఒక్క విషయంలో ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చినాను, తండ్రి చిత్తం ఇది అంటూ ఓదార్పిస్తున్నాడు అందరికి. విమోచన క్రయధనంగా తనను తాను వెలగా చెల్లించుకుంటున్నాడు. ఎక్కడ చాలా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, అంటే నిద్ర లేకుండా వెల చెల్లిస్తున్నాడు దేవుడు. ఉపవాసం ఉండి పరిశుద్ధంగా జీవించడానికి కావాల్సిన ప్రయాస కలిగి ఉన్నాడు. మరి మీరు వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉండగలుగుతున్నారు? నిత్యం బలిపీఠం మీద మండుతూ ఉండాలంటే నువ్వు ఉపవాసం అట్లీస్ట్ ఒక్క పూటైనా ఉండగలుగుతున్నావా? సో ఉపవాసం వలన ఏం జరుగుతుందంటే అద్భుతమైన ఒక శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. రిలీజ్ లో నీ యొక్క వచనము పలకగానే నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని